హ్యాండ్ బొకే ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. అలాగే డిపార్ట్మెంట్ ప్యాడీ కటింగ్ అప్పుడు తుఫాన్లు రావటం, కేవలం వారం రోజుల్లోనే అన్ని కటింగ్ చేసి అదంతా కూడా మిల్లులకు తీసుకెళ్లాలి అని అంటే ఇప్పుడున్న అంటే సంవత్సరం కాలం పండించిన పంటంతా కూడా 6 నెలల్లో పండించిన పంటంతా కూడా కేవలం వారం 10 రోజుల్లోనే రైస్ మిల్లర్లు తీసుకోవాలి అని అంటే అక్కడ చాలా ఇబ్బందులు ఉన్నాయి. గతంలో కుప్పలేసి కుప్పలు నూర్చి సంక్రాంతి వెళ్ళినాక ఫిబ్రవరి మార్చి దాకా కుప్పలు కొట్టేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు, కేవలం డిసెంబర్ నెలలో టోటల్ ప్యాడీ అంతా కూడా ఒకేసారి మార్కెట్కి వచ్చేస్తా ఉంది. దీంతో ప్రభుత్వానికి ఇబ్బందులు వస్తూ ఉన్నాయి. అందుకనే ఈ రోజున పోలవరం ద్వారా మరి వరి పంటను కూడా ఇంకా కొంచెం ముందుకు తీసుకొచ్చి తుఫాన్లు బారి పడకుండా కూడా చేయాలనే ఉద్దేశంతో ఆ రోజు పట్టిసీమ నిర్మాణం చేసిన, మరి గత ప్రభుత్వపు బాకీలు తీర్చిన, ఇప్పుడు దేశంలో అన్ని రాష్ట్రాల్లో కల్లా అత్యధికంగా అన్నదాత సుఖీభావ ద్వారా ప్రతి ఒక్క రైతు కుటుంబానికి కేంద్ర ప్రభుత్వం అందించే సహాయంతో 20,000 రూపాయలు అత్యధికంగా ఇచ్చేది మన రాష్ట్రంలోనే అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాం. ఉంటుందో ఎట్టి పరిస్థితుల్లో తీసేయమని చెప్పి చెప్తాం జరిగింది. ఇదంతా ఎందుకు చెప్తా ఉన్నానంటే ఆర్గానిక్ కల్చర్ కి మనం డైవర్ట్ అవ్వాలి. నేను రాజబాబు గారు కాలీఫ్లవర్ పంపించారు. నేను మామూలుగా కాలీఫ్లవర్ అంటే బాగా ఇష్టమే, కానీ ఎప్పుడు తిన్నాం. ఎందుకు అని అంటే విపరీతమైన రసాయన ఎరువులు దాంట్లో వాడతారు. నేను ఇంట్లో కూడా తినమాగండి అన్నా కానీ వాళ్ళు తెచ్చుకుని వాళ్ళు వండుకుంటారు, నేనైతే ముట్టుకునేవాడిని కాదు. కానీ మొన్న రాజబాబు గారు మరి ఆర్గానిక్ కాలీఫ్లవర్ పంపితే నేను మళ్ళీ అటు ఇటు తిరిగి ఒకరోజు ఇంట్లో తిని ఒకరోజు బయట తిని చాలా తక్కువ మాత్రమే తిన్నా. నేను మొన్న మధ్య అయితే అయిపోయింది చేయనన్నా. ఇప్పుడు అక్కడికి వెళ్తే తోటకూర విత్తనాలు చల్లారు. నిజంగా అది కూడా ఎరువులు చల్లకుండా పండించింది. తలాకాసి పిక్కి వెళ్తే రేపు ఇంట్లో దాని రుచి ఏంటో తెలుస్తుంది. ఆర్గానిక్ కల్చర్ వైపు మనం డైవర్ట్ అవ్వటం, ఖర్చు తగ్గించుకోవటం. ఇందాక పిఎం గారు కూడా చెప్తా ఉన్నారు, డీజిల్ ఇంజిన్లా కరెంట్ ఇంజిన్లా కాకుండా సోలార్ పంపులు వాడుకోవటం, సోలార్ విద్యుత్ ద్వారా వ్యవసాయం చేయటం, లేకపోతే డ్రిప్ ఇరిగేషన్ కానీ. ఈరోజు 90% ఈ డిస్కౌంట్ తోటి ఏమంటాం దాన్ని, సబ్సిడీ తోటి ప్రభుత్వం ఇస్తా ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ప్రభుత్వం పెట్టిన 1800 కోట్ల బకాయిలు తీర్చడమే కాకుండా మరి ధాన్యం తోలిన 24 గంటల్లోనే రైతులకి డబ్బులు చెల్లించడంలో కానీ అప్పుడు కూడా రైతులు మరి పడే టెన్షన్ కి మేము అధికారులు